వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. మంగళమూర్తి మోరయా. ఓం గం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. మంగళమూర్తి మోరయా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, జ్ఞానాన్ని చదువును ప్రసాదించిన గురువులకు, ఆధ్యాత్మిక గురువులకు, జ్యోతిష శాస్త్ర గురువులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చిన్నారులందరికీ కౌముది ఛానల్కి స్వాగతం. మనం లాస్ట్ వీడియోలో ఉమాపుత్రుడు బాలగణపతిగా మారడం విన్నాం కదా. ఆ పాట అయిపోయింది కదా, మీకు అందరికీ నచ్చే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పార్ట్లో వచ్చేసి మనం మరి విఘ్నేశ్వరుడు ఈ బాల వినాయకుడు ఎలా అల్లరి చేశాడు, ఎంత అల్లరి చేశాడు అన్నది మనం విందాము. మరి మీరు కూడా అల్లరి చేస్తారు కదా ఇంటి దగ్గర. అమ్మా నాన్న ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తూ ఉంటారు కదా. మరి అలాగే మరి బాలగణపతి అల్లరిని చూసి తట్టుకోలేక శివపార్వతులు ఏం చేశారో చూద్దామా? పనిష్ చేశారా లేకపోతే ఏం చేశారు అనేది చూద్దాం. ఓకేనా? మనమంతా కూడా అల్లరి చేస్తాం కదా. చిన్నగా ఉన్నప్పుడు, కొంచెం పెద్దగా అయ్యాక అల్లరి చేస్తూనే ఉంటాము. ఎప్పుడైతే పెద్దగా ఎదుగుతామో అప్పుడు అల్లరంతా తగ్గిపోతుంది. అలాగే బాల వినాయకుడు మన బాలగణపతి కూడా తను ఇంకా చిన్న బాలుడు కాబట్టి అల్లరి చేస్తూనే ఉంటాడనమాట. ఆ అల్లరి ఎలా ఉంది అనంటే, ఒకరోజు కైలాసంలో అమ్మ పరమాన్నం వండుతూ ఉంటారు. అయితే అమ్మ నంది, శృంగి ఇంకా ఇతర దేవతలందరూ ఉంటారు కదా, ప్రమదగణాలు కైలాసంలో. సో వాళ్ళందరినీ కూడా మన బాల వినాయకుడి కోసం పళ్ళు, పాలు, తేనె తెమ్మని పంపిస్తుందన్నమాట. సో ఇక్కడ అమ్మ పరమాన్నం వండుతూ ఉంటుంది. ఇంతలో మన బాల వినాయకుడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వచ్చి ధాన్యం ఉన్న ఒక కుండను కింద పడేస్తాడు. కింద పడేయడంతో అందులో ఉన్న ధాన్యం అంటే అన్నం, రైస్ కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోగానే అమ్మ, అలా ఎందుకు చేశావు? నువ్వు చూసుకోవాలి కదా, మొత్తం అన్నం అంతా కింద పడిపోయింది, మనం ఎలాగా? సో ఇదంతా మనం మళ్ళీ తిరిగి కుండలో వేద్దాము అని చెప్పి అమ్మ పిలుస్తుంది. సరే అమ్మ అని బాల వినాయకుడు దగ్గరకు వచ్చి ఇద్దరు కలిసి కుండలో ఆ బియ్యం మొత్తం తీసుకొని ఆ కుండలో వేస్తూ ఉంటారనమాట. అయితే అమ్మ అప్పుడు చెప్తుంది, అన్నము మనకు ప్రాణవాయువుతో సమానము. ప్రాణవాయువు అంటే ఏంటి? ఆక్సిజన్. మనం రోజు పీలుస్తూ ఉంటాం కదా, సో అదే ఆక్సిజన్ అన్నమాట. మనకు ప్రాణవాయువుతో సమానము. అన్నాన్ని మనం ఎప్పుడూ కూడా అవమానించకూడదు. మనకు మన శరీరానికి అన్నము శక్తినిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా అన్నాన్ని అవమానించరాదు. అన్నం తినే ముందు కూడా, భోజనం చేసే ముందు కూడా కళ్ళకద్దుకుని తినాలి అని అమ్మ చెప్తుందన్నమాట. అప్పుడు బాల వినాయకుడు సరేనమ్మా నన్ను క్షమించండి అని చెప్పి అమ్మకు క్షమాపణ అడుగుతాడు. తర్వాత బాల వినాయకుడు, అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాము, నాన్నకి మూడో కన్ను ఉంది కదా, దాని గురించి నేను అడగాలి నాన్నను, తెలుసుకోవాలి, నాకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నేను నాన్నకు ఉన్న మూడో కన్ను గురించి, దాని శక్తి గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, నాన్న దగ్గరికి వెళ్దాము అని తను అడుగుతాడు అమ్మని. అప్పుడు ఇద్దరు కలిసి
కైలాసంలో ఒక పెద్ద పర్వతం ఉంటుందన్నమాట. దానిపైన మహాశివుడు కూర్చుని ధ్యానంలో ఉంటారు. అయితే అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే వీరిద్దరూ అమ్మా నాన్నలు. పార్వతి, పరమేశ్వరులు. బాల వినాయకుడికి అమ్మా నాన్నల పేర్లేంటి? పార్వతి, పరమేశ్వరులు. సో, పరమేశ్వరుడు కొండపైన కూర్చుని ఒక చెట్టు కింద తపస్సులో, ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు వీరిద్దరూ వెళ్ళి మాట్లాడడానికి వచ్చారు కదా! ఇప్పుడు అమ్మ అంటుంది, "స్వామి మీరు ధ్యానం నుంచి బయటికి రావాలి. మీరు మన కుమారుణ్ణి చూసుకోవాలి. నాకొక ముఖ్యమైన కార్యం ఉంది. నాకొక ముఖ్యమైన పని ఉంది. నేను బయటకు వెళ్తున్నాను. అందుకు మీరు బాల వినాయకుడిని జాగ్రత్తగా చూసుకోవాలి" అని అమ్మ చెప్తుందన్నమాట. తరువాత బాల వినాయకుడు నాన్న పక్కనే కూర్చుంటాడనమాట. పరమశివుడి పక్కనే కూర్చుని తను వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటాడు. పరమశివుడిని చూస్తూ ఉంటాడు. నాన్న ఏం ధరించాడు? నాన్న మెడలో ఏం వేసుకున్నాడు? నాన్న ఎలాంటి బట్టలేసుకున్నాడు? నాన్నగారు మరి ఏవి మాట్లాడరేంటి? ఇలా ధ్యానంలోనే కూర్చుంటాడేంటి? మరి నేను నా ప్రశ్నలు నాకెన్నో ఉన్నాయి. నేను ఎలా అడగాలి నాన్నను? మరి ఎలా అడుగును అని చెప్పేసి తను గమనిస్తూ ఉంటాడు నాన్నని, పరమేశ్వరుణ్ణి. అప్పుడు పరమేశ్వరుడు ధ్యానంలో లీనమైపోయి ఉంటాడనమాట. ధ్యానంలో కంప్లీట్‌గా లీనమైపోయి ఉంటాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు, మన బాల వినాయకుడు, బాల గణపతి ఏం చేస్తాడో తెలుసా? ఏముంటుంది? పరమేశ్వరుడి తలలో జటాయువులో ఒక చంద్రవంక, ఒక చందమామ ఉంటుందన్నమాట. తెల్లటి చందమామ మెరిసిపోతూ ఉంటుంది. ఆ చందమామని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అది మెరుస్తూ ఉంటుంది కదా! అందుకని దాన్నే చూస్తూ ఉంటాడు. అరే! ఇదేదో ఆట వస్తువులా ఉందే! దీన్ని నేనెందుకు తీసుకోకూడదు? నాన్నగారు ఎలాగూ తను ధ్యానంలో ఉన్నారు. తను ధ్యానం నుండి బయటికి వచ్చేలోగా నేను ఆ చంద్రవంకను తీసుకెళ్ళి నేను కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తాను అని తను ఏం చేస్తాడంటే మెల్లిగా కదిలించకుండా ఆ చందమామని మెల్లిగా బయటికి తీస్తాడు. మెల్లిగా బయటకు తీసి దాన్ని తీసుకుని వెళ్ళి గార్డెన్‌కి వెళ్తాడనమాట. ఉద్యానవనంకి వెళ్ళి అక్కడ పచ్చని చెట్లు, పక్షులు, ఇంకా వాటర్, నీరు అంతా ఉంటుందనమాట. చాలా బావుంటుంది బ్యూటిఫుల్‌గా. అక్కడికెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళి చంద్రవంకని తీసుకెళ్ళి అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ తెల్లటి చంద్రవంకను చూస్తూ ఉంటాడు. అది మెరుస్తూ ఉంటుందనమాట. ఇది ఎందుకిలా మెరుస్తూ ఉంది అని చూస్తాడు. బాగా చూసి, చూసి అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటాడు. అదేమవుతుందంటే, అది నిజమైన గ్రహం. ఒక నిజమైన గ్రహము. ఒక దేవతా గ్రహం అనమాట అది. ఒక దేవతా గ్రహము. అంటే ఇక్కడ ఈయన చేతిలో చంద్రుడు ఎలా అయితే ఉన్నాడో, అక్కడ నిజమైన చంద్రుడికి, దేవుడికి ఏమవుతూ ఉందంటే చక్కలి గింతలు వేస్తూ ఉన్నాయి. తను అటు ఇటు ఇటు అటు తిప్పుతూ ఉన్నాడు కదా హ్యాండ్స్ తోటి పట్టుకుని. అయితే ఆ చక్కలి గింతలు అనేవి వేస్తున్నాయి. అయితే ఆయన చంద్రుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతూ ఉన్నాడు. ఆహాహా అనేసి నవ్వుతూ ఉన్నాడు అనమాట. సో అలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ చంద్రవంకను పట్టుకుని షార్ప్గా ఉన్న సైడ్ తీసుకుని కింద నేల పైన మట్టి ఉంటుంది కదా, మట్టిలో డ్రాయింగ్స్ వేస్తాడు. రెయిన్బో డ్రాయింగ్స్, ట్రీస్, బర్డ్స్ ఇవన్నీ కూడా డ్రా చేస్తూ ఉంటాడనమాట. అక్కడ ఏమవుతూ ఉంటుందంటే చంద్రుడికి తను ఏదో తనను ఇలా రాసేస్తున్నట్టుగా, ఏదో కింద బండపైన నేలపైన రాసేస్తున్నట్టుగా ఆయనకి తలనొప్పి వచ్చేస్తుందనమాట. తర్వాత ఇంకేం చేస్తాడు? ఇంకా టైం పాస్ అవ్వట్లేదనమాట తనకి. అయితే ఏం చేస్తాడంటే ఆ నెలవంకను తీసుకుని పైకి ఎగరేస్తూ ఉంటాడు గాల్లోకి. ఎగరేస్తూ ఆడుతూ ఉంటాడనమాట. ఫస్ట్ కొంచెం చిన్నగా ఎగరేస్తాడు. తర్వాత మెల్లి మెల్లిగా పైకి ఎగరేసేస్తాడు. అయితే ఏమవుతుందంటే అది గాల్లో వెళ్ళిపోతుంది. గాల్లో వెళ్ళిపోయి చాలా పైకెళ్ళిపోయి
మొత్తం భూమి చుట్టూ తిరిగేసి మళ్ళీ తన చేతిలోకి వచ్చి పడుతుందన్నమాట. సో, అంతలా ఆడుకుని చందమామని అంతలా విసిగిస్తాడు. సో, అలాగా తను ఆడుతాడు కదా! అలా ఏమవుతుందంటే మీరందరూ కూడా చందమామని చిన్నప్పటి నుండి చూసే ఉంటారు కదా! ఎక్కడ ఉంటాడు చందమామ? చందమామ భూమి చుట్టూ తిరుగుతూ మనకు చీకటి పడగానే మనకి ఆకాశంలో కనిపిస్తాడు. అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మీకందరికీ కూడా చందమామను చూస్తూ గోరుముద్దలు తినిపించే ఉంటారు కదా! సో, అలాగే మీకందరికీ కూడా చందమామ చిన్నప్పటి నుండి కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఎలా అయితే ఇప్పుడు రియల్‌గా మీరు ఊహించుకోవాలి. ఎలా ఊహించుకోవాలి? నిజంగా వినాయకుడు చందమామని చేతిలో పట్టుకుని ఆడుతూ ఉంటే మీకెలా ఉంటుంది? ఎలా కనిపిస్తాడు చందమామ? మీరు భూమి పైన ఉన్నారు కదా! మనం ఎర్త్ పైన ఉన్నాం కదా! ఇక్కడి నుండి చందమామ ఆడుతూ ఉన్నాడనుకో, తిరుగుతూ ఉన్నాడనుకో మీకెలా కనిపిస్తుంది? సో, అలాగే మనం భయపడిపోతాం కదా! సో, అలాగే భూమి పైన ఉన్న ప్రజలందరూ చందమామ ఇటు, అటు, పైకి, కిందకి ఎగురుతూ ఉంటే వాళ్ళందరూ చూసి భయపడిపోయారనమాట. ఎందుకంటే, ఆ చందమామని ఒక్కసారిగా విసిరేసాడనుకో భూమి పైనకి, భూమి ఏమవుతుంది? భూమి కాస్త డెస్ట్రాయ్ అయిపోతుంది. మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అందుకని అందరు దేవతలు చాలా భయపడ్డారనమాట. ఎలా ఆపాలి? ఈ బాల వినాయకుడిని ఎలా ఆపాలి? అనేసి వాళ్ళందరూ కంగారు పడిపోయి వెంటనే కైలాసానికొచ్చేసి శివుడిని ప్రార్థించారు. పరమేశ్వర, పరమేశ్వర అని గట్టిగా పిలిచారన్నమాట. ఎలా చేయాలి? మాకు పెద్ద ఆపద వచ్చి పడింది. బాల వినాయకుడు వినటం లేదు. తను మీ తలపైన జటాయువులో ఉన్న చంద్రవంకను, చందమామను తీసుకుని జాబిల్లిని తీసుకుని తను ఎలా పడితే అలా ఆడుతూ ఉన్నాడు. మరి ఏం చేద్దాం? లోకాలన్నీ నాశనం అయిపోతాయి. మీరు ఇలాగే ధ్యానంలో ఉంటే అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ప్రేమతో ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు ధ్యానంలో నుంచి బయటికి వచ్చి కళ్ళు తెరిచి ఏమైంది అని అడగగా అందరూ ప్రమదగణాలు, దేవతలు అందరూ కలిసి తనతో ఇలా మొరపెట్టుకుంటారన్నమాట. అంటే చెప్పుకుంటారు. వాళ్ళ బాధను చెప్పుకుంటారు. ఏమని? బాల వినాయకుడు చేతిలో నెలవంక ఉంది. అది ఎలా తన చేతికి వెళ్ళిందో తెలీదు. కానీ దాంతో ఆడుతూ ఉన్నాడు. మాకందరికీ భయంగా ఉంది. మీరేదైనా ఒకటి చెయ్యండి అని వాళ్ళందరూ కూడా ప్రార్థించారనమాట పరమేశ్వరుడిని. అప్పుడు పరమేశ్వరుడు ప్రమదగణాలకు తను మీరంతా వెంటనే వెళ్ళి బాల వినాయకుని చేతిలో, బాలగణపతి చేతిలో ఉన్న నెలవంకను తీసుకురావాలి అని తను వాళ్ళందరికీ కూడా ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ప్రమదగణాలందరూ కూడా నంది, శృంగి మిగతా దేవతలందరూ కూడా ఉద్యానవనానికి బయలుదేరుతారు అందరూ. అక్కడ ఉద్యానవనంలో తను ఆడుకుంటూ ఉంటాడు. ఒకసారి నీళ్ళలో ముంచేస్తాడు చందమామని అలా చేస్తూ ఉంటాడు. సో, ఇంతలో వీళ్ళందరూ వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి బాలగణపతిని అడిగి చంద్రవంకను తీసుకొనెళ్ళాలి అని వచ్చారు కదా వాళ్ళంతా. అయితే బాలగణపతి ఫుల్ ప్లేఫుల్ మూడ్‌లో ఉన్నాడనమాట. బాగా ఆడుకుంటూ ఉన్నాడు. తను అడిగినా ఇచ్చేలా లేడు. తిరిగి తిరిగి కొట్టేలా ఉన్నాడు. సో, అందుకు అందరూ చూసి అది భయపడి మళ్ళీ "వద్దు, ముందే బాలగణపతికి చాలా శక్తి ఉంది. మమ్మల్ని ఏమైనా చేసేస్తాడు" అని వాళ్ళు భయపడిపోయి మళ్ళీ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి "పరమేశ్వర, మా వల్ల కాదు. బాల వినాయకుడు చాలా శక్తిమంతుడు. మీరే ఎలాగైనా రక్షించాలి మమ్మల్ని" అని చెప్పి మొరపెట్టుకుంటారు. అప్పుడే అమ్మ పని ముగించుకొని తన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం పూర్తయిన తర్వాత అమ్మ తిరిగి కైలాసానికి వస్తుంది. కైలాసంలో శివుని దగ్గరికి రాగానే అందరూ ప్రమదగణాలు, పార్వతీ పరమేశ్వరులు అందరూ అక్కడ ఉండి గమనిస్తారు. ఏంటి పరిస్థితి ఏదో ఆందోళనకరంగా ఉంది. ఏమైంది స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఏమీ మాట్లాడడు. సైలెంట్‌గా ఉంటాడు. ఏమీ మాట్లాడడు. మౌనంగా ఉంటాడు. అయితే పార్వతీదేవి
ప్రమథగణాలను అడుగుతుంది. ఏమైంది? మీ అంతా ఎందుకింత భయభ్రాంతులుగా ఉన్నారు? ఏది నా పుత్రుడేడి? నా బాలగణపతి ఎక్కడున్నాడు? ఏమైంది తనకు? అని అడుగుతుంది. కంగారుగా అడగగానే వీరంతా భయపడుతూ చెప్తారు. అమ్మా, బాలగణపతి ఇలా ఇలా చేస్తున్నాడు. నెలవంకతో ఆడుకుంటూ ఉన్నాడు. మేమెళ్తే కూడా మమ్మల్ని కొట్టేస్తాడేమో, మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని మాకు భయంగా ఉంది. అందుకనే మేము తిరిగి వచ్చేసాము. మీరే ఏదైనా ఒకటి చెయ్యాలమ్మా అని చెప్పి అడగగానే అమ్మ అంటుంది, ఒక చిన్న పిల్లాడు, ఒక చిన్న బాలుడు తను. మీరంతా తన గురించి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? తనెంతో మంచివాడు. తనెంతో శక్తిగలవాడు. కానీ చెప్పిన మాట, తన తల్లిదండ్రులు చెప్పిన మాట ఏనాడూ జవదాటడు. నేనిప్పుడే పిలుస్తాను చూడండి అని, అమ్మా, పుత్రా, ఎక్కడున్నావు నువ్వు? తొందరగా రా, అమ్మ పిలుస్తోంది నిన్ను. ఎక్కడున్నా సరే వెంటనే నా దగ్గరికి రావాలి. నీ చేతిలో ఉన్నది ఆట వస్తువు కాదు. అది ఆట వస్తువు కాదు. దాంతోటి మనము ఆడుకోకూడదు. అది ఒక గ్రహము. అది ఒక చంద్రగ్రహము. అది ఒక దేవతా గ్రహము. అది మన ప్రకృతిని కాపాడుతుంది. భూమిపై ఉన్న ప్రకృతిని కాపాడుతుంది. నీవు వెంటనే తీసుకుని రావాలి. ఎటువంటి హాని చేయకు. ఎవరికి కూడా ఎటువంటి హాని చేయకు. వెంటనే నువ్వు చంద్రుణ్ణి, చందమామను, నెలవంకను, జాబిల్లిని తీసుకుని వెంటనే కైలాసానికి అమ్మ దగ్గరకు వచ్చేసేయ్ అని ఆమె గట్టిగా చెప్తుంది. చెప్పగానే అది విని విఘ్నేశ్వరుడు, ఆ బాలగణపతి వెంటనే అమ్మ ముందు ప్రత్యక్షమైపోతాడు. ఎక్కడి నుండి వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు కానీ అమ్మ ముందు ప్రత్యక్షమైపోతాడు అనమాట. అమ్మ పిలవగానే వచ్చేస్తాడు. ఎప్పుడే కానీ అమ్మ, నాన్న చెప్పిన మాటను జవదాటడు. అంటే అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా ఆ పని వెంటనే చేస్తాడు. మనం కూడా అలాగే ఉండాలి కదా! మన అమ్మా నాన్నలు చెప్పిన మాట కంపల్సరీగా వినాలి. సో, ఇప్పుడు బాలగణపతి చందమామని తీసుకుని వాళ్ళ అమ్మ ముందు ప్రత్యక్షమైపోయాడు. అమ్మ చెప్తుంది, నువ్వు ఎలాగైనా తిరిగి నువ్వు ఎక్కడి నుండైతే తీసావో అక్కడే తిరిగి ఉంచు. జాగ్రత్తగా తిరిగి అక్కడే ఉంచు అని అమ్మ చెప్తుంది. అప్పుడు బాలగణపతి ఆ నెలవంకను ఇష్టం లేనట్టుగానే ఇస్తూ పరమశివుడి దగ్గరికి వెళ్ళి తన తలపైన జటాయుటంలో పెట్టేస్తాడనమాట. జటాజూటంలో పెట్టేస్తాడు. అప్పుడు మన చంద్రగ్రహం ఏదైతే ఉందో, దేవతా గ్రహం ఏదైతే ఉందో, అప్పుడు తను శాంతించి, అమ్మయ్య, నన్ను ఇప్పుడు వదిలేశాడా బాల వినాయకుడు, లేదంటే నా పని ఈరోజు అయిపోయేది అనేసి తను నవ్వుకుని తను హ్యాపీగా శివుని జటాజూటంలో ఉండిపోతాడు. ఇంతే కాదు, ఇంకా ఉంది చెప్తున్నాను. నెక్స్ట్ ఏమవుతుందంటే బాలగణపతి అక్కడి నుండి ఎక్కడికి వెళ్తాడంటే ఇప్పుడు ఆ నారాయణుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఆ నారాయణుడు మన శేషతల్పంపై పడుకుని ఉంటాడు. లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ కూర్చుని ఉంటుందన్నమాట. మీకు తెలుసు కదా, నారాయణుడు అంటే తెలుసు కదా, లక్ష్మీదేవి అంటే కూడా తెలుసు కదా. సో ఈ నారాయణుడు, లక్ష్మీదేవి శేషతల్పం పైన నారాయణుడు పడుకుని ఉండగా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ కూర్చుని ఉంటారన్నమాట. అప్పుడు బాల వినాయకుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామా. ఇప్పుడు తను ఏది ఊరుకోడు కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, అల్లరెక్కువ కదా. అయితే వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన కూర్చుంటాడు. ఫస్ట్ ఆ శేషతల్పం పైన ఎక్కేసి నారాయణుడికి, లక్ష్మీదేవికి మధ్యలో వెళ్ళి కూర్చుంటాడు. కూర్చుని ఇప్పుడు ఏం చేస్తాడంటే, తనకు వీళ్ళిద్దరు ఏమవుతారు, మామ, అత్త. అయితే మామని ఫస్ట్ ఏం అడుగుతాడంటే, మామ, మీరు ఈ
ఈ శేషతల్పం పైనే ఎందుకు పడుకుంటారు? మీకు వేరే తల్పాలేవి దొరకలేదా? అంటే బెడ్ అన్నమాట. పడుకుని పవళించే ఒక నిద్రించే ఒక పాన్పు అన్నమాట. ఒక బెడ్. మీరు ఎందుకు ఒక నాగదేవతను మీరొక ఆహ్, పాన్పుగా చేసుకున్నారు అని చెప్పి అడుగుతాడు. అడిగితే అది సమయం వచ్చినప్పుడు నేను చెప్తానులే నాయనా. ఇప్పుడైతే నీకు మేము గిఫ్ట్స్ ఇస్తున్నాము. నీకు ఉపహారం అన్నమాట. ఉపహారం అంటే గిఫ్ట్స్ ఇస్తున్నాము. నువ్వు తీసుకోవాలి అని చెప్పి లక్ష్మీదేవి వైపు చూస్తాడు నారాయణుడు. అయితే లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ఒక పెద్ద ప్లేట్ లాంటి దానిలో బంగారు ప్లేట్ లాంటి దానిలోన వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు అన్నీ కూడా తన అల్లుడికిస్తుందన్నమాట. ఎవరు అల్లుడు? మన బాల వినాయకుడు. బాలగణపతికి అన్నీ ఇచ్చేస్తారు. అదే మీకిస్తే మీరు ఊరుకుంటారా? మీరు తీసేసుకుంటారు కదా! కానీ బాలగణపతి తీసుకోలేదు. తనన్నాడు, "నాకివన్నీ ఏమీ వద్దు అత్తా. నాకేం కావాలంటే నాకు మరి మరి మీరు రండి నాతోటి. మనం ఇద్దరం కలిసి ఆడుకుందాము" అని అంటాడు బాల వినాయకుడు. అంటే అత్త అంటుంది, "ఆడుకోవడానికైతే వస్తాను కానీ అక్కడే ఉండటానికైతే రాలేను నాన్న. ఎందుకంటే మరి తను ఒక్కరైపోతారు కదా! మీ మామయ్య ఒక్కరైపోతారు. ఆయనని నేను చూసుకోవాలి కదా! నేను నీతో పాటు రాలేను" అని ఆ లక్ష్మీదేవి చెప్తుందనమాట. అయితే బాల వినాయకుడు అంటాడు తన తొండంతో లక్ష్మీదేవి చేతిని పట్టుకుని తీసుకెళ్దామని అనుకుంటాడు. కానీ కుదరలేదు కదా! అయితే లక్ష్మీదేవి చెప్పారు కదా! నేను రాలేను అని. అయితే ఇప్పుడు ఏం చేస్తాడంటే అదే తొండంతో లక్ష్మీదేవి చేతిలో ఉన్న తామర పువ్వును తీసేస్తాడు. ఆ తామర పువ్వుని తీయగానే అడగకుండా తీశాడు కదా! కోపం రావాలి కదా! కానీ వాళ్ళు కోప్పడరు. ఎందుకంటే చిన్న బాలుడు కదా! బాలగణపతి చిన్న బాలుడు కదా! వాళ్ళేమీ కోప్పడరు. కానీ తిరిగి ఇవ్వమని అడుగుతారు. తిరిగి ఇవ్వాలి. ఆ తామర పువ్వు తిరిగి ఇవ్వు. నీకేం కావాలన్నా ఇస్తాను. కానీ నా చేతిలో ఉన్న తామర పువ్వును తీయకూడదు అని వాళ్ళ అత్త చెప్తుందనమాట. అత్త చెప్పిన తర్వాత నేనంత ఈజీగా ఇవ్వను అత్తా అని చెప్పి మీరు కిందకి రావాలి, నాతో ఆడుకోవాలి అని చెప్పి పిలుస్తాడనమాట. అప్పుడు మరేం చేస్తుంది లక్ష్మీదేవి? సరే అని కిందకి వెళ్తుంది. కిందకొచ్చి అప్పుడు ఇద్దరు కలిసి ఆడుకుంటారనమాట. వాళ్ళ అత్తని బాగా అటు ఇటు, ఇటు అటు తిప్పిస్తాడు. ఆ తామర పువ్వుని ఇవ్వకుండా నన్ను పట్టుకో అత్త, నన్ను పట్టుకో, క్యాచ్ మీ అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ బాగా అల్లరి చేస్తాడు. లాస్ట్‌కి వాళ్ళ అమ్మ పిలుస్తుంది. పార్వతీదేవి తను కైలాసం నుండి పుత్ర బాలగణేష ఎక్కడున్నావు నువ్వు? తొందరగా రావాలి ఇంటికి అని పిలుస్తుందనమాట. అంటే మీరు ఆడుకునేటప్పుడు అమ్మ పిలుస్తుంది కదా! తొందరగా ఇంటికి రావాలి అని. అలాగే బాలగణపతిని కూడా వాళ్ళమ్మ పార్వతీదేవి అలాగే పిలుస్తుంది. అప్పుడు బాలగణపతి సరే అమ్మా అని చెప్పేసి ఆ తామర పువ్వుని లక్ష్మీదేవికి ఇచ్చేసి తను మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడేమవుతుందో చూద్దామా? ఇప్పుడు నారాయణుడు కైలాసానికి వస్తాడు. ఎందుకంటే మరి బాలగణపతి అల్లరి గురించి చెప్పాలి కదా! ఇలా అల్లరి చేస్తున్నాడు అని కైలాసానికి వచ్చి పరమశివుడి దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి బాలగణపతి బాగున్నాడా? ఎలా ఉన్నాడు? మరి ఏం చేస్తున్నాడు? అని ఇవన్నీ ఇలా అడుగుతూ ఉంటాడనమాట. అయితే సడన్‌గా బాలగణపతి వచ్చి మన నారాయణుడి చేతిలో ఉన్న శంకు చక్రాలు ఉంటాయి కదా! ఒక సైడ్ శంఖము, ఒక సైడ్ చక్రము పట్టుకుని ఉంటారు కదా నారాయణుడు. అయితే శంఖాన్ని మాత్రమే తెల్లగా ఉంటుంది కదా! తనకన్నీ తెల్లగా ఉన్నవే ఇష్టం అనుకుంటాను. అందుకే శంఖాన్ని తీసుకుంటాడు. శంఖాన్ని దాన్ని తీసుకుని తను అక్కడ ఉండకుండా వెంటనే
మన ఉద్యానవనం ఉంది కదా! తన ఫేవరెట్ ప్లేస్ ఉంది కదా! అక్కడికెళ్ళిపోతాడనమాట. అక్కడికెళ్ళిపోయి ఆ శంఖంతోటి ఆడుతూ ఉంటాడు. ఆడుతూ ఉండగానే ఇప్పుడు మన నారాయణుడు ఏం చేస్తాడు? "అరే! నా శంఖాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు బాలగణపతి. ప్రమథగణాలు మీరంతా ఏం చేస్తున్నారు? శంఖం అది శంఖము ఎలా వచ్చింది అనంటే, మన పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ శంఖం అనేది బయటికొచ్చిందనమాట. అది ఒక శక్తి. ఒక అనంతమైన శక్తి కాబట్టి, దాన్ని మనం ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. కాబట్టి వెంటనే మీరంతా వెళ్ళి బాలగణపతి చేతిలో ఉన్న ఆ శంఖాన్ని తీసుకువచ్చి నాకివ్వండి అని అడుగుతాడు. అడగగానే ప్రమథగణాలందరూ స్వామి మమ్మల్ని క్షమించండి మేము వెళ్ళలేము. బాలగణపతి మమ్మల్ని ఆల్రెడీ ఒకసారి ఆడుకున్నాడు. మళ్ళీ వెళ్ళామనుకో ఇంకా మా పనే అంతే అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళంతా కూడా నారాయణుడినే వెళ్ళమని చెప్తారు. చెప్తే నారాయణుడు తప్పక ఉద్యానవనంకి వెళ్ళి అక్కడ బాలగణపతిని వెతుకుతాడు. బాలగణపతి కనపడగానే నారాయణుడు విఘ్నేశ్వర, విఘ్నేశ్వర, బాలగణపతి, ఓ ఉమాపుత్ర దయచేసి ఇవ్వు నాన్న. అది ఒక శక్తి ఆయుధము. అది నువ్వు ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. అది ఆడుకునే వస్తువు కాదు. తిరిగి ఇవ్వు అని చెప్పి నారాయణుడు వెంట పడతాడు. వెంట పడినా, పరిగెత్తినా, ఏం చేసినా, ఎలా అడిగినా బాలగణపతి ఇవ్వడనమాట. తను పరిగెత్తుతూనే ఉంటాడు. పరిగెత్తుతూనే ఉంటాడు. పరిగెత్తుతూ ఉద్యానవనంలో మొత్తం తిరిగేస్తారనమాట. అణువణువు, చెట్టు ప్రదక్షిణ గావించేసి ఆఖరికి ఒక చెట్టు కింద అలసిపోయి కూర్చుంటాడు బాల వినాయకుడు. అప్పుడు వెనుక నుండి నారాయణుడు మెల్లిమెల్లిగా వచ్చి ఆ శంఖాన్ని తీసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ బాల వినాయకుడేం తక్కువ కాదు కదా! తను చాలా శక్తిమంతుడు. తను ఏం చేస్తాడంటే ఆ శంఖాన్ని తీసుకుని మింగేస్తాడు. ఆ శంఖాన్ని నోట్లో తొండం కింద తన నోరు ఉంటుంది కదా! పెట్టేసుకుని మింగేస్తాడు. ఇప్పుడు ఎక్కడుంది శంఖము? ఎక్కడుంది శంఖము? ఎక్కడా లేదు. ఎక్కడుంది అనంటే బాలగణపతి కడుపులో ఉంది. బాలగణపతి కడుపులో ఉన్న శంఖాన్ని బయటికి ఎలా తీయాలో అర్థం కాక నారాయణుడు వెంటనే పరిగెత్తుకుని కైలాసానికి వెళ్ళి అక్కడ పార్వతీదేవిని ఇలా అడుగుతాడు. చెల్లెమ్మ చూడు బాలగణపతి ఇలా చేశాడు. మరి ఏం చేద్దాము? ఇప్పుడు ఎంతో శక్తివంతమైన ఆ శంఖాన్ని తన కడుపులో దాచుకున్నాడు. దాన్ని బయటికి ఎలా తీయాలి? అని వీరంతా చాలా కంగారు పడతారనమాట. కంగారు పడిపోయి చివరికి ఈ ప్రమథగణాలు ఉంటారు కదా! వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారనమాట. ఎలా చెప్తారో చూద్దాం. చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే మన ఫస్ట్ శృంగి వస్తాడు. శృంగి వచ్చి బాలగణపతిని ఇలా ఉదారంగా చూస్తూ నువ్వు ఇలా దగ్గు నాన్నా, ఇలా దగ్గు, ఇలా 3 టైమ్స్ గట్టిగా దగ్గాలి. అప్పుడు అది బయటకొచ్చేస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. అయితే అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. తను దగ్గడం ఏంటి? అది బయటికి రావడం ఏంటి? అంత ఈజీగా రాదు కదా! మళ్ళీ నెక్స్ట్ నంది వస్తాడు. నంది వచ్చి ఇలా వంగి నువ్వు వీపు పైన కొట్టుకో. అప్పుడు ఆ శంఖం అన్నది కడుపులో నుండి బయటకు వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. అంటే వినాయకుడికి అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాదు. ఎలా చేయాలో అర్థం కాదు. అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు అందరూ రకరకాలుగా ప్రయత్నిస్తారు. కానీ శంఖం మాత్రం బయటికి రాదు. ఇప్పుడేమవుతుంది మరి? శంఖం అనేది కడుపులో ఇరుక్కుపోయింది బాలగణపతికి. మరేం చేద్దాము? ఏం చేద్దాం మరి? ఇప్పుడు నారాయణుడు ఏం చేస్తాడంటే, నారాయణుడు
గుంజీలు తీస్తాడు. గుంజీలు తీయడం ఎప్పుడైనా తీసారా మీరు? అంటే టీచర్ పనిష్ చేసినప్పుడు స్కూల్లో మీరు గుంజీలు తీసే ఉంటారు కదా! అంటే ఇలా హ్యాండ్స్ పట్టేసుకొని గుంజీలు తీయడం అనమాట. అప్ అండ్ డౌన్. ఒక 3 టైమ్స్ చేస్తాడు నారాయణుడు. చేయగానే అది చూసి అందరూ నవ్వుతారు. అయ్యో! అంత పెద్ద నారాయణుడేంటి? మహాదేవుడాయన. అలాంటి నారాయణుడు బాలగణపతి ముందు గుంజీలు తీయడం ఏంటి? అని చెప్పేసి అందరూ కూడా నవ్వుతారనమాట. అలా నవ్వినప్పుడు బాలగణపతికి కూడా నవ్వొస్తుంది. అప్పుడు తనేం చేస్తాడంటే గట్టిగా నవ్వేస్తాడు. గట్టిగా నవ్వగానే ఆ నవ్వుకి కడుపులో ఉన్న ఆ శంఖం అనేది బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చి కింద పడిపోతుందనమాట. అలాగా బాలగణపతి కడుపులో ఉన్న శంఖం అనేది అలా బయటపడుతుంది. సో, ఇలా ఉంది అల్లరి. సో, ఈరోజు వీడియో ఇలా ఉందనమాట. చాలా ఫన్నీగా. అంటే మన బాలగణపతి చేసే అల్లరి చూసి అందరూ కూడా మన ప్రమదగణాలు, కైలాసము, ముల్లోకాలు కూడా కంపించిపోతున్నాయన్నమాట మన బాలగణపతి అల్లరికి. సో, మనం కూడా అల్లరి చేయాలి. కానీ ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా, బాధ పెట్టే విధంగా మాత్రం మనం ఎప్పుడూ అల్లరి చేయకూడదు. ఎందుకు అనంటే అల్లరి అనేది మనకు ఆనందాన్నిచ్చేదిగా ఉండాలి. అందరికీ ఆనందాన్నిచ్చేదిగా ఉండాలి, సంతోషాన్నిచ్చేదిగా ఉండాలి. కానీ ఏడిపించే విధంగా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. ఇదంతా మీరు గుర్తుంచుకోవాలి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సందేశం ఇదే. మెయిన్ మెసేజ్ ఈస్ దిస్ వన్. ఓకే, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. మన అల్లరి కేవలం ఆనందం కోసం, సంతోషం కోసం మాత్రమే మనం వాడాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.